హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఐస్ ఎఫెక్ట్ ఎవరి మీద, ఎందుకు? ఈ విషయాల గురించి క్లియర్‌గా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ వచ్చి 10 రోజులైంది. చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకాలు చేయడం జరిగింది. చాలా రూల్స్ మారినాయి అంటున్నారు. ఐస్ అనే డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ అయ్యింది. ఐస్ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్. వీళ్ళు ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఐస్ యొక్క మెయిన్ టార్గెట్ ఇల్లీగల్గా వర్క్ చేసే వాళ్ళని, ఇల్లీగల్గా అమెరికాలో ఉండే వాళ్ళని, ఇల్లీగల్గా ఇన్కమ్ సంపాదించే వాళ్ళని వాళ్ళ కంట్రీస్కి పంపించేయడం. అందులో భాగంగానే ఇల్లీగల్గా ఉండే వాళ్ళనే కాదండి, స్టూడెంట్స్ మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే స్టూడెంట్స్ చాలామంది ఆన్ క్యాంపస్ కాకుండా ఆఫ్ క్యాంపస్లో ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. దానివల్లే చాలామంది దొరుకుతున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే ఇలా ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళకి ఎంతో కొంత ఫైనేసి దొరికితే ఎంతో కొంత ఫైనేసి వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు దొరికితే మాత్రం ఇమ్మీడియేట్‌గా డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీకి. అందులోనూ మన స్టూడెంట్స్ ఎక్కువగా ఇలా జాబులు చేస్తూ ఉంటారు. అది కూడా ఇండియన్ స్టోర్స్‌లో, ఇండియన్ రెస్టారెంట్‌ల్లోనే ఎక్కువగా చేస్తుంటారు. దానికి తగ్గట్టుగానే చాలామంది అమెరికన్స్ ఇట్లాంటివి కంప్లెయింట్లు కూడా ఇస్తున్నారు. కంప్లెయింట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు చెక్ చేయడం ఇంకా ఎక్కువైంది. సో, ఇల్లీగల్‌గా ఎవరైతే జాబ్ చేస్తున్నారో స్టూడెంట్స్ వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే చదువుకుంటూ ఇండియాకెళ్ళొస్తున్నారో, లేదంటే ఓపీటీ మీద ఇండియాకెళ్ళొస్తున్నారో పేరెంట్స్‌ని చూడటానికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్క్రూటనింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువయిందండి. ఎంత దారుణంగా ఉంది అనంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్క్రూటనింగ్ దీన్ని సెకండరీ వెరిఫికేషన్ అని కూడా అంటారు. ఎవరైనా ఓపీటీ మీద ఉంటే గనక 90 డేస్‌కి మించి అంటే చదువయిపోయినాక 90 డేస్ లోపు వాళ్ళు జాబ్‌లో జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్. ఒకవేళ 90 డేస్ దాటి 120 డేసో, 150 డేస్ అయితే ఆ 2 మంత్స్ నువ్వు ఎట్లా ఉన్నావు జాబ్ లేకుండా ఇక్కడ? ఎలా సర్వైవ్ అయ్యావు? ఇలాంటివి కూడా అడుగుతున్నారు. దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అడుగుతున్నారు. ప్రాపర్‌గా ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ మనం ఏదైనా తప్పుగా చెప్పినా, లేదంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూపించకపోయినా ఇమ్మీడియేట్‌గా ఆ ప్లేస్ నుంచే డిపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో కొత్తగా, వాళ్ళు పార్ట్ టైమ్ జాబుల గురించి కానీ, ఇంకా దేని గురించి అయినా సరే డిస్కస్ చేసుంటే, వాళ్ళ ల్యాప్‌టాప్‌లు, వాట్సాప్‌లు, ఫోన్ కాల్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా, లేదంటే ఏదైనా ప్రూఫ్ దొరికినా ఇమ్మీడియేట్‌గా డిపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా ప్రతి స్టూడెంట్‌ని చెక్ చేస్తున్నారా అనంటే, ఖచ్చితంగా లేదని చెప్తానండి. ఎందుకనంటే డోర్ టు డోర్ ఎళ్లి, ప్రతి షాప్‌కెళ్ళి, ప్రతి చోట వాళ్ళు చెక్ చేయట్లేదు. కానీ ర్యాండమ్‌గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ర్యాండమ్‌గా చెక్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్‌లో చాలామంది దొరుకుతున్నారు. అందువల్లే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఆహ్, ఇల్లీగల్ జాబ్స్ చేయడం మానేశారు. పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం చాలామంది మానేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఇక్కడ సర్వైవ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకొని పిల్లలకి ఏదన్నా అవసరమైతే కాస్త అడ్జస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైనా సరే ఇండియా ఎళ్ళొస్తుంటే మాత్రం మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీరు ఓపీటీ మీద వర్క్ చేస్తుంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీ పే స్టబ్స్ కూడా దగ్గర పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ చెక్ చేస్తున్నారు. అది అమెరికాలో ఉండేవాళ్ళైనా సరే, ఇండియా నుంచి అమెరికాకు వస్తున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ అమెరికాలో ఉండి ఇండియా ఎళ్ళొచ్చే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే స్టూడెంట్స్ మీరు ఎక్కడన్నా ఉంటుంటే ఆ లీజ్ అగ్రీమెంట్‌లో మీ పేరు ఉండేటట్లు చూసుకోండి ఖచ్చితంగా. మీరు ప్రాపర్‌గా డాక్యుమెంటేషన్ అంతా క్లియర్‌గా పెట్టుకోండి. లేదంటే గనక ఈజీగా దొరికిపోతారు. దొరికిపోయిన మరుక్షణం డిపోర్ట్ చేయడం చాలా ఎక్కువైంది. ఇల్లీగల్ వాళ్ళ మీద ఐస్ డిపార్ట్‌మెంట్ 100% ఫోకస్ పెడితే స్టూడెంట్స్ మీద 70% ఫోకస్ పెట్టిందండి. కాబట్టి స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇమ్మీడియేట్‌గా డిపోర్ట్ అయితే జరుగుతుంది. దానికి తోడు కొంతమంది అమెరికన్స్ కంప్లెయింట్స్ కూడా ఇస్తున్నారు. ఈ రెస్టారెంట్‌ల్లో లేకపోతే ఈ షాపుల్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్పడం కూడా కంప్లెయింట్స్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది ఐఎస్ డిపార్ట్మెంట్‌కి డైరెక్ట్‌గా కాల్ చేసి. సో, దానివల్ల కూడా వాళ్ళొచ్చి చెక్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది స్టూడెంట్స్ మీద ఐస్ డిపార్ట్మెంట్ యొక్క మోర్ ఎఫెక్ట్. ఇకపోతే నెక్స్ట్ హెచ్-1బీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? హెచ్-1బీస్‌ని డోర్ టు డోర్ ఎళ్లి మీరు హెచ్-1బీ మీద వర్క్ చేస్తున్నారా? మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించండి అని అయితే ఏమి అడగటం లేదండి ప్రస్తుతానికి. కానీ ఇది హెచ్-1బీ వాళ్ళని కూడా ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్నది నాకు తెలిసిందండి. దాని ప్రకారం చెప్తున్నాను. ఒక చోట ఐస్ ఆఫీసర్స్ మామూలుగా ఉండారు. డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఎవరో సమ్ H1B నడుచుకుంటా వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్తే సరదాగా మామూలుగా మాట్లాడడానికని ఆపి, మీరెక్కడుంటారు? ఏం చేస్తారని డీటెయిల్స్ అడిగి లీజ్ అగ్రీమెంట్ చూపించమన్నారు అతన్ని. లీజ్ అగ్రీమెంట్ చూపించమంటే జేబులో పెట్టుకొని తిరగం కదండి. లీజ్ అగ్రీమెంట్ డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికెళ్ళి లీజ్ అగ్రీమెంటే కాదు, అతని మీద ఎంతమంది డిపెండెంట్స్ ఉంటున్నారు, డిపెండెంట్స్ ఏమన్నా వర్క్ చేస్తున్నారా, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని రావడం జరిగింది. సో ఎక్కువ స్టూడెంట్స్ మీద ఉన్నంత ఓవర్ ఎఫెక్ట్ లేదేమో కానీ స్టిల్ హైస్ డిపార్ట్మెంట్ ఎఫెక్ట్ అనేది H1B వాళ్ళ మీద కూడా ఉంది. మెయిన్‌గా ఇండియా వెళ్ళొచ్చే వాళ్ళు కానీ, లేదంటే ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళ మీద కానీ చాలా ఎక్కువ ఉంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో విపరీతమైన స్క్రూటనింగ్ జరుగుతుంది. మీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే కనుక ఓన్లీ క్లయింట్ లెటర్ అయితే సరిపోదండి. ఇప్పుడు MSA అది కూడా కావాల్సి వస్తుంది. అంటే మ్యాసివ్ సర్వీస్ అగ్రిమెంట్ కూడా, అంటే మన క్లయింట్‌కి మన ఎంప్లాయీకి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ కూడా అడుగుతున్నారు. సో అది కూడా ప్రాపర్‌గా అడిగి మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఈ ప్రతి మైన్యూట్ పాయింట్, మీరు ఎక్కడుంటారు, మీ కంపెనీ అకామిడేషన్ ఇస్తుందా లేదా, ఇవి కూడా చెక్ చేస్తున్నారు. కాబట్టి H1B వాళ్ళ మీద కూడా ఐస్ ఎఫెక్ట్ చాలా ఉంది. అంతేకాకుండా మనకి అమెండ్మెంట్ చేపించుకోవాలండి. ఒకవేళ వర్క్ ప్లేస్ మారినా, లేదంటే శాలరీ మారినా కంపల్సరీ అమెండ్మెంట్ చేయించుకోవాలి. కానీ అమెండ్మెంట్‌కి అప్లై చేయాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్ ఉంది. ఎందుకు అనంటే 221G వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ 221Gలు కూడా ఏదో 5గురికో 10 మందికో ఇవ్వట్లేదండి. ఒకప్పుడు 100 మంది వెళ్తే వీసా ఇంటర్వ్యూకి ఏ 5గురికో 10 మందికో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 60 మంది దాకా 221Gలే వస్తున్నాయి. అంత ఎక్కువగా ఉంది ఆ ఎఫెక్ట్ అనేది. సో H1B వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ అమెండ్మెంట్ అనేది చాలా చిన్న విషయం అండి. కానీ అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. మీరు వీసా రెన్యువల్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా 221G ఇచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది. అందుకని చాలామంది ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఇండియాకి ఇప్పుడు ఈ 1 or 2 years వెళ్ళకుండా ఉంటేనే మంచిది అని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. నేను ఇందాక చెప్పినట్లు స్టూడెంట్స్ మీదే కాదండి, H1B వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. కాకపోతే స్టూడెంట్స్ మీద 70% ఉంటే H1B వాళ్ళ మీద 40% ఉంది. అంతే తప్ప ఎఫెక్ట్ లేదని మాత్రం అనుకోవడానికి లేదు. అయితే H4 వాళ్ళ మీద ఏంటి ఎఫెక్టు అని అడగొచ్చు మీరు. H4 వాళ్ళు వితౌట్ EAD ఎక్కడైనా సరే ఇల్లీగల్‌గా జాబ్ చేస్తుంటే కనుక, ఇంట్లో కుకింగ్ చేస్తున్నా సరే, ఇంట్లో కుకింగ్ చేసి అమ్ముతుంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా, లేదంటే బయట H4 వాళ్ళు వితౌట్ EAD వర్క్ చేస్తున్నా, ఆ ఎఫెక్ట్ మీ మీద ఏముండదండి. మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి అమెరికాకి వచ్చారో, అంటే H1B వాళ్ళు, ఆ H1B వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. వాళ్ళు నెక్స్ట్ టైం రెన్యువల్‌కి వెళ్ళినప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా 221G ఇవ్వడం కానీ, వీసా రెన్యువల్ చేయకుండా ఆపేయడం కానీ జరుగుతుంది. సో H4 వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఎవరైనా సరే ఇల్లీగల్‌గా చేస్తున్నా, లేదంటే ఎవరైనా ఇంట్లో హోమ్ మేడ్ కుకింగ్ చేస్తూ ఒకవేళ అట్లా ఇన్కమ్ సంపాదించాలని ట్రై చేస్తున్నా మాత్రం ప్రస్తుతానికైతే హోల్డ్‌లో పెట్టుకోవడం చాలా మంచిదనేది నా ఒపీనియన్ అండి. ఆ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది. సో H1 వాళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంది. ఇకపోతే విజిటర్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అని అంటే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, కొంతమంది విజిటర్ వీసా మీద అమెరికాకి వచ్చి ఇక్కడ ఇల్లీగల్‌గా సెటిల్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్‌గా క్యాచ్ చేస్తున్నారండి. అంతేకాకుండా ఎవరైతే ఇండియా నుంచి అమెరికాకి వస్తున్నారో విజిటర్స్ లాగా, అంటే మన పేరెంట్స్ కానీ, లేదా మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎవరైనా కావచ్చు, విజిటర్ వీసా మీద వస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడికి వస్తున్నారు, మీ అబ్బాయా, అమ్మాయా, కోడలా, అల్లుడా, ఎవరన్నా కావచ్చు, వాళ్ళ డీటెయిల్స్ దగ్గర పెట్టుకోండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ మెయిల్ ఐడీలు మొత్తం జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. అంతేకాకుండా రిటర్న్ టికెట్, లేకపోతే ఇది అందరికీ తెలిసి ఉంటుందండి చాలామందికి, రిటర్న్ టికెట్ లేకపోయినా కూడా డిపోర్ట్ చేస్తున్నారు. సో రిటర్న్ టికెట్లు అన్నీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా ఎవరి బేసిస్ మీద అయితే వస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ఇది రీసెంట్‌గా చాలా జరిగినాయండి. చాలామందిని రిటర్న్ టికెట్ లేదని డిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని హోల్డ్‌లో పెట్టడం జరిగింది. ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాతే అలౌ చేస్తున్నారు అమెరికాలోకి. అంత దారుణంగా ఉంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో స్క్రూటనింగ్ అనేది. సో విజిటర్స్ మీద కూడా ఈ ఐస్ డిపార్ట్మెంట్ ఎఫెక్ట్ చాలా వరకు ఉందండి.
ఇకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్. అసలు గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఏం సంబంధం ఐస్‌తోటి అనుకుంటున్నారా? గ్రీన్ కార్డ్ వాళ్ళు కూడా ఎవరైతే ఇదివరకు రోజుల్లో గ్రీన్ కార్డ్ వాళ్ళు ఇండియాకెళ్ళి ఇక్కడికి రావడానికి జస్ట్ ఆ గ్రీన్ కార్డ్ చూపిస్తే సరిపోయిద్దండి. హ్యాపీగా వెళ్ళి రావచ్చు. వాళ్ళు పాస్‌పోర్ట్ కూడా చూపించాల్సిన అవసరం లేదు గ్రీన్ కార్డ్ వాళ్ళు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో పాస్‌పోర్ట్‌లు చూపించాల్సి వస్తుంది. రిమైనింగ్ డాక్యుమెంట్స్ చూపించాల్సి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ మీద ఏమైనా సరే చిన్న చిన్న కేసులుంటాయి. మనకి సిగ్నల్ జంపులు, లేకపోతే తాగి డ్రైవ్ చేయడాలు, ఇట్లాంటి దిక్కుమాలినయన్నీ చిన్న చిన్న కేసులుంటాయి కదండీ! అవి ఉన్నా సరే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఆపేస్తున్నారు. ఆపేసి వాళ్ళని ఏదో కేసన్నా పెడుతున్నారు వాళ్ళ మీద, లేకపోతే వాళ్ళని వెనక్కి పంపించేయడం అన్నా జరుగుతుంది. ఇలాంటి ఇష్యూస్ కూడా క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో. రీసెంట్ 3-4 డేస్ నుంచి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, ఇలా ఒక్క ఇల్లీగల్ వాళ్ళ కోసమని స్టార్ట్ చేసి, ఇల్లీగల్‌గా వర్క్ చేసే వాళ్ళని, ఇల్లీగల్‌గా ఉండే వాళ్ళని, ఇల్లీగల్‌గా ఇన్‌కమ్ సంపాదించే వాళ్ళని, ఏదైనా చిన్న చిన్న కేసులున్నా సరే, ఏదైనా సరే మైన్యూట్ పాయింట్స్‌ని కూడా వదలకుండా టార్గెట్ చేస్తున్నారండి. ఆ టార్గెట్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి పార్ట్ టైమ్ జాబ్స్ లేకపోతే ఇన్‌కమ్ రాదు. ఇన్‌కమ్ రాకపోతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, ఇలా స్టూడెంట్స్ కానీ, హెచ్-1బీస్ కానీ అందరూ ఐస్ బారిన పడుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నా, లేదంటే ఇక్కడ ఉండేవాళ్ళైనా సరే ప్రతీదీ జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. లీజ్ అగ్రీమెంట్స్, అమెరికాలో ఉండేవాళ్ళైతే లీజ్ అగ్రీమెంట్స్, మీ ప్రాపర్ వీసా డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఏది మిస్ చేయొద్దు. మీరు అమెండ్మెంట్స్ చేయించుకున్నా కూడా ఒకవేళ అమెండ్మెంట్స్ చేయించుకోవడము ఇబ్బంది అయితే గనక ఆ ప్రాపర్ బిల్స్ అన్నీ మెయింటైన్ చేయండి. లేదంటే మాత్రం చాలా కష్టం. ర్యాండమ్‌గా హెచ్-1బీ వాళ్ళని మాత్రం ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారండి. కంటిన్యూస్‌గా డోర్ టు డోర్ వచ్చి చెక్ చేయట్లేదు. కానీ ర్యాండమ్‌గా అయితే చెక్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌ని అయితే ర్యాండమ్‌గా చెక్ చేస్తున్నారు. ప్లస్ ఎవరైనా కంప్లెయింట్ ఇచ్చినా కూడా చెక్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. హెచ్-4 వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యి వచ్చున్నారో వాళ్ళు లీగల్‌గా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు లీగల్‌గా వర్క్ చేస్తుండొచ్చు. కానీ మీ గుండా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అది హెచ్-1బీ వాళ్ళ గురించి. హెచ్-1బీ వాళ్ళు ఎవరైనా గతంలో అంటే కోవిడ్ టైంలో మన వాళ్ళు అతి తెలివితేటలు ఉపయోగించి 4 జాబులు, 3 జాబులు చేశారు కదండీ ఒక్కొక్కళ్ళు. వాళ్ళు గనక దొరికితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి 221G ఇస్తారండి రెన్యువల్‌కి వెళ్ళినప్పుడు. వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇండియా వెళ్ళొస్తుంటే మాత్రం బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అడుగుతున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్‌లో మీరు 2 జాబులు, 3 జాబులు చేసినట్టు వాళ్ళు అబ్జర్వ్ చేశారంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా వెనక్కి పంపించేయడము, 221G ఇవ్వడం జరుగుతుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా. ఇది ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను. కాబట్టి గతంలో చేసిన తప్పులు కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆ 2 జాబులు, 4 జాబులు, 10 జాబులు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అవి హోల్డ్‌లో పెట్టేసుకోండి ప్రస్తుతానికి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎఫెక్ట్ అనేది ఈ రోజుతోటి ఆగేది కాదండి. మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా ఇంత స్ట్రాంగ్‌గా ఉండకపోవచ్చు కానీ కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. ఎవరైనా ఒక నెలకి మారిపోతుంది, 2 నెలలకి మారిపోతుంది అంటే అది కష్టమే. నాకు తెలిసినంత వరకు కష్టమేనండి. మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఉంటుంది. ఆ తర్వాత 1 ఇయర్ తర్వాత నుంచి కొద్దిగా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ఇమ్మీడియేట్‌గా ఏమి అంత సద్దుమణిగి అంత నార్మల్ అయితే అయిపోదు. ఎందుకంటే ఐస్ డిపార్ట్మెంట్ అనేది ఇంకా ఓవర్‌గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికి డబుల్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కువ వర్క్ చేస్తున్నారు. కాబట్టి అందరూ స్టూడెంట్స్‌తో పాటు అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రతి డాక్యుమెంట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ ఇల్లీగల్‌గా మాత్రం చెయ్యమాకండి, దొరకమాకండి. దొరికితే మాత్రం ఇంకా మన ఇంటికి మనం పోవాల్సిందే. ఇదండి ఐస్ ఎఫెక్ట్ ఆన్ స్టూడెంట్స్ అండ్ రిమైనింగ్ పీపుల్. సో, ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.